కురుక్షేత్ర యుద్ధం 17వ రోజు రాత్రి గాంధారి దుర్యోధనతో ఎందుకు బాధపడుతున్నావని అడుగుతుంది. దానికి దుర్యోధనుడు, అమ్మా 100 మంది కౌరవ సోదరుల్లో మిగిలింది నేనొక్కడినే అని ఏడుస్తాడు. గాంధారి, నా 99 కుమారులు లేకపోయినా నాకు నువ్వున్నావు. పాండవులు నిన్నేం చేయలేని విధంగా నిన్ను నేను మారుస్తా. త్వరగా నువ్వు వెళ్ళి గంగా నదిలో స్నానం చేసి నువ్వు పుట్టినప్పుడు ఎలా ఉన్నావో అలా నా వద్దకు రా అని అంటుంది. దుర్యోధనుడు, అంటే నన్ను నగ్నంగా రమ్మంటున్నావా అమ్మా అని అడిగాడు. దానికి గాంధారి, నిన్ను కన్నది నేనే నాన్న, నా ముందు నీకు సిగ్గెందుకు అంటుంది. సరే అని దుర్యోధనుడు గంగా నదికి వెళ్తాడు. తర్వాత కృష్ణుడు గాంధారి దగ్గరకు వస్తాడు. నన్ను మీరు పిలిచారంట, ఎందుకు అత్తమ్మా అని అంటాడు. కృష్ణ, యుద్ధానికి ముందు నాకు 100 మంది కుమారులు ఉండేవారు, కానీ ఇప్పుడు నాకు ఒక్కడే కుమారుడు. నువ్వు పాండవుల పక్షపాతిగా ఉంటూ నా కొడుకులందరూ మరణించేలా చేశావు. ఇది న్యాయమేనా అని అంటుంది. నేను పాండవుల పక్షపాతి అయితే కుంతీదేవి మొదటి కొడుకు ఎలా మరణిస్తాడు అని అంటాడు. కుంతీదేవి మొదటి కొడుకు అంటే ధర్మరాజా అని అడుగుతుంది. కాదు, కర్ణుడని అసలు నిజం చెప్తాడు. దాంతో గాంధారి అయోమయం అవుతుంది. మరి ఎందుకు కృష్ణ ఇదంతా చేస్తున్నావని అడుగుతుంది. అత్తమ్మ, ధర్మం గెలవాలి, ధర్మం కోసమే ఈ యుద్ధం అని చెప్పి అక్కడ నుండి బయటకు వస్తాడు. అప్పుడే కృష్ణుడికి నగ్నంగా దుర్యోధనుడు ఎదురవుతాడు. నగ్నంగా ఉన్న దుర్యోధనుడిని చూసి, యుద్ధం ఓడిపోయావా అని పిచ్చి పట్టి ఇలా తిరుగుతున్నావా అని అడుగుతాడు. దుర్యోధనుడు అవమానంగా సిగ్గుగా, అలా కాదు కృష్ణ, అమ్మ ఇలా రమ్మంది అంటాడు. పిలిస్తే ఈ వయసులో ఇలా వెళ్తావా? అయినా మీ కౌరవులు ఎప్పుడో ధర్మం వదిలేశారులే అని వెళ్ళు అంటాడు. కృష్ణుడి మాటలకు దుర్యోధనుడు అయోమయం అయ్యి నడుము చుట్టూ అరటి ఆకులు చుట్టుకొని గాంధారి దగ్గరికి వెళ్తాడు. అమ్మా, నేను వచ్చాను అని అంటాడు. నాకు పరమశివుడు ఇచ్చిన శక్తినంతా నా చూపుతో నీ శరీరం వైపు పంపుతాను. దాంతో నీ శరీరం వజ్రం కన్నా దృఢంగా అవుతుంది అని తన కళ్ళకి ఉన్న వస్త్రాన్ని తీసి దుర్యోధనుడి వైపు చూసింది. తన కళ్ళలో నుండి ఒక కాంతి వచ్చి దుర్యోధనుడి శరీరం అంతా పడింది. కానీ దుర్యోధనుడు అరటి ఆకు చుట్టుకున్న నడుం మీద పడలేదు. అది చూసిన గాంధారి, అయ్యో దుర్యోధన, ఎందుకు ఇలా అరటి ఆకు చుట్టుకొని వచ్చావు అని అంటుంది. నీ శరీరంలోని తొడలు తప్ప నీ శరీరం మొత్తం వజ్రంలా మారిపోయింది. అరటి ఆకు వల్ల నీ తొడలు బలహీనంగా అయ్యాయి అని అంటుంది. తర్వాత రోజు విషయం తెలుసుకున్న అర్జునుడు దుర్యోధనుడి భీముడి మల్ల యుద్ధంలో అర్జునుడు దుర్యోధనుడి తొడల మీద కొట్టు అని భీముడితో చెప్తాడు. దాంతో భీముడు దుర్యోధనుడిని తొడల మీద కొట్టి చంపేస్తాడు. జై శ్రీకృష్ణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.